గుడ్ హెల్త్ స్టార్ట్స్ ఫ్రమ్ గుడ్ ఫుడ్. డైట్ అంటే చాలామంది తక్కువ తినాలనో లేదో ఉత్తి వెజిటబుల్స్ తినాలనో అనుకుంటారు. కానీ డైట్ అంటే తక్కువ తినడం కాదు. రైట్ ఫుడ్ని రైట్ ప్రపోర్షన్స్లో రైట్ టైంలో తీసుకోవడం. అసలు అన్ని డిసీజెస్కి రూట్ కాజ్ వచ్చి మనం తినే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. ఇప్పుడంటే ఈ ఎక్స్ట్రీమ్ డైట్స్ లైక్ ఫ్యాట్ డైట్ అని, కీటో డైట్ అని, లో కార్బ్ డైట్ అని, ఈ డైట్స్ పేరుతో మనం న్యూట్రిషన్ సరిగా తీసుకోవట్లేదు. కానీ మన పూర్వకాలంలో చాలా హెల్దీగా తినేవారు. డైట్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉంచండి. మనం చిన్నప్పటి నుంచి ఈ అన్నం, పప్పు, కూరలు, పెరుగు ఇవి తినే పెరిగాం కదా. కానీ ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ పిజ్జాస్ అని, బర్గర్స్, జంక్ ఫుడ్ ఇవి ఎక్కువ తీసుకుంటున్నాం. అసలు చెప్పాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైట్ అనేది మన జీన్స్లోనే ఉంది. సో ఈ ఫుడ్ అనేది ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్, బేసిక్ అండ్ హోమ్ కుక్. సో ఒక కంప్లీట్ న్యూట్రిషన్ కోసం రోజు మొత్తంలో మీ డైట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ మార్నింగ్ మీరు లేవగానే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ 1 or 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్. ఎందుకంటే ఆయుర్వేద ప్రకారం మార్నింగ్ టైంని కఫా పీరియడ్ అంటారు. ఈ మార్నింగ్లో మనకి మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం వామ్ వాటర్ తీసుకోవడం ద్వారా టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి మన ఇంటెస్టైన్స్ కూడా క్లీన్ అవుతాయి. అసలు మార్నింగ్ మనం లేసేసరికి మన బాడీ ఆల్రెడీ డిహైడ్రేషన్ స్టేట్లో ఉంటుంది. అందుకే ఉదయాన్నే 1-2 గ్లాసులు నీళ్ళు తీసుకోవడం ద్వారా మన బాడీ మళ్ళీ హైడ్రేటెడ్గా అవుతుంది. నెక్స్ట్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే వచ్చి మీ బ్రేక్ఫాస్ట్. ఇది మీ బాడీకి ఒక కిక్ స్టార్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. కానీ చాలామందికి ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే అలవాటు ఉంటుంది. ఒకవేళ అవ్వకపోతే కనుక 1 or 2 hours పుష్ చేసుకోండి, లేదా జస్ట్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నా తీసుకోండి. కానీ అసలు స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కాంబినేషన్ ఉండేలా చూసుకోండి. ఒక్కొక్కసారి టైం లేక బ్రేక్ఫాస్ట్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ బిస్కెట్స్ అని, కార్న్ఫ్లేక్స్, చాకోస్, ఇంకా శాండ్విచెస్, బ్రెడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్హెల్దీ అండ్ మోర్ ఓవర్ ఇందులో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఇంకా షుగర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో ఇవి అస్సలు ఇవ్వద్దు. ఇంట్లో చేసుకునే సింపుల్ ఫుడ్సే ఇవ్వండి, లైక్ ఇడ్లీ, దోశ, పెసరట్టు, పోహా ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 2-3 hours తర్వాత ఒకవేళ మీకు ఆకలి వేస్తే కనుక ఏదైనా ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోండి, లైక్ ఒక ఫ్రూట్ అని, లేదా మజ్జిగ, లేదా కొబ్బరి నీళ్ళు ఏమైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి పెద్ద గ్యాప్ లేకపోతే మాత్రం మీ మిడ్ మార్నింగ్ స్నాక్ని అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ మీల్ వచ్చి లంచ్. మనకి రోజు మొత్తంలోకెల్లా ద లార్జెస్ట్ మీల్ వచ్చి లంచ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే లంచ్ టైంలో మన మెటబాలిజం అనేది చాలా పీక్లో ఉంటుంది. మోర్ ఓవర్ ఇక్కడ కంప్లీట్ న్యూట్రిషన్ అనేది ఉండాలి. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా దీంట్లో ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్లో ఫస్ట్ మీ ప్లేట్లోని సగభాగాన్ని వెజిటబుల్స్తో నింపుకోండి. అంటే సాలెడ్స్ అని, కూరలు, ఆకుకూరలతోటి. మిగిలిన సగభాగాన్ని 2 పావులు చేసుకొని 1 పావులో రైస్ లేదా రోటీ వడ్డించుకోండి. మిగిలిన పావు వంతులో ప్రోటీన్స్ అంటే మీకు పప్పు, పన్నీర్ లేదా ఎనీ నాన్ వెజ్ ఫుడ్స్ వడ్డించుకోండి. దీన్నే ప్లేటింగ్ కాన్సెప్ట్ అంటారు.